ఇక్కడ చూస్తున్నారు కదా, మనకి ఈ గ్రీనరీలో 2 మైక్స్ అయితే వచ్చాయి, ఒక రిసీవర్ అయితే వచ్చింది. నేను ఆర్డర్ చేసిన అయితే డ్యూల్ పర్పస్ అయితే యూజ్ చేయొచ్చు. దీన్ని ఆండ్రాయిడ్కి యూజ్ చేయొచ్చు, అలాగే ఐఫోన్స్ కూడా యూజ్ చేయొచ్చు. కొన్ని ఆండ్రాయిడ్ మొబైల్స్లో అయితే ఇవి డైరెక్ట్గా కనెక్ట్ చేసి వర్క్ కాదు, ఓటీజీ ఆన్ చేసి. మరి దానికోసం ఓపెన్ సోర్స్ టూల్ అయితే ఉంది, ఓపెన్ కెమెరా అని. దాన్ని కనెక్ట్ చేసి యూజ్ చేస్తే వర్క్ అవుతుంది. ఇప్పుడు చూడు, నా రూమ్లో అయితే ఏమీ లేదు, డైరెక్ట్ మొబైల్ ద్వారా వచ్చేది, ఫ్యాన్ ఆన్లో లేదు, ఏమీ లేదు. మ్యాక్సిమం నాయిస్ క్యాన్సిలేషన్ అయితే ఉంటుంది. ఒకవేళ దీన్ని కనెక్ట్ చేసి, వీటికైతే 3 టైప్స్ ఆఫ్ నాయిస్ క్యాన్సిలేషన్ అయితే ఉంటుంది. ఫస్ట్ లెవెల్ ఆఫ్ నాయిస్ క్యాన్సిలేషన్, సెకండ్ లెవెల్ అండ్ థర్డ్ లెవెల్. థర్డ్ లెవెల్ అయితే నాయిస్ క్యాన్సిలేషన్ అయితే చాలా బాగుంటుంది. ఆ 3 లెవెల్స్ అనేది నేను చూపిస్తాను వీడియోలో. ఇప్పుడు చూడండి, నేనైతే ఫ్యాన్ ఆన్ చేస్తున్నా. ఒకవేళ మొబైల్ వ్యూలో అయితే ఒక మైక్ కనెక్ట్ చేయకుండా నాయిస్ క్యాన్సిలేషన్ ఎలా అవుతుంది ఒకసారి మీరే గమనించండి. ఇప్పుడు చూడండి, ఫ్యాన్ సౌండ్ అయితే వస్తుంది. ఇప్పుడు ఫ్యాన్ సౌండ్కి ఒకవేళ మైక్ కనెక్ట్ చేసినప్పుడు దాని యొక్క వేరియేషన్స్ అయితే మీరైతే అబ్జర్వ్ చేయండి. ఓకేనా? ఇప్పుడు నేనైతే మొబైల్కి అనేది రిసీవర్ కనెక్ట్ చేసి మైక్స్ ఎలా వర్క్ అయితే చూపిస్తాను. ఇప్పుడు చూడండి, ఈ మైక్ అనేది ఒకసారి పవర్ బటన్ ఆన్ చేస్తే లైట్ అనేది బ్లింక్ అవుతుంది గ్రీన్ అండ్ రెడ్ కలర్లో. ఒకసారి నేను లాంగ్ ప్రెస్ చేయండి. లాంగ్ ప్రెస్ చేసిన తర్వాత లైట్ అనేది బ్లింక్ అవుతుంది. మన రిసీవర్ అనేది మొబైల్కి అయితే కనెక్ట్ చేయాలి. మొబైల్ కనెక్ట్ చేసిన వెంటనే మనం ఓటీజీ కానీ ఓపెన్ సోర్స్ కెమెరాలో ఆడియో రిసోర్స్ అనేది ఇఫ్ యూ హ్యావ్ ఎనీ ఎక్స్టర్నల్ మైక్ అనే ఆప్షన్ ఎనేబుల్ చేస్తే అక్కడ రెడ్ కలర్ అనేది రిసీవర్కి అయితే చూపిస్తుంది. ఒకసారి వీడియోలో చూడండి ఎలా కనెక్ట్ చేయాలనేది. మనం రిసీవర్ మొబైల్ కనెక్ట్ చేసిన తర్వాత సెట్టింగ్స్లో పోయి ఓటీజీ అని టైప్ చేయండి. ఓటీపీ కనెక్షన్స్ అనేవి ఎనేబుల్ చేయాలి. ఇది మ్యాక్సిమం చాలా ఆండ్రాయిడ్ మొబైల్స్కి, ఐఫోన్స్కి అయితే వర్క్ అవుతుంది. జస్ట్ ఓటీజీ ఎనేబుల్ చేస్తే. కొన్ని మొబైల్స్కి అయితే ఓటీజీ ఎనేబుల్ చేస్తే సపోర్ట్ చేయదు. అప్పుడు ప్లేస్టోర్లోకి వెళ్ళి ఓపెన్ కెమెరా అనేది డౌన్లోడ్ చేయండి. నేను ఆల్రెడీ డౌన్లోడ్ చేశాను. ఇక్కడ సెట్టింగ్స్లోకి వెళ్ళి ఇక్కడ స్క్రోల్ డౌన్ చేసి అక్కడ వీడియో సెట్టింగ్స్ ఉంది కదా, వీడియో సెట్టింగ్స్లోకి వెళ్ళి ఆడియో సోర్స్లోకి వెళ్ళండి. ఆడియో సోర్స్లోకి వెళ్ళి ఎక్స్టర్నల్ మైక్ అని ఉంది కదా, వాటిపైన అయితే క్లిక్ చేసి డైరెక్ట్ వీడియోని అయితే రికార్డ్ చేయొచ్చు. ఫ్రెండ్స్, ఇక్కడ చూడండి, నేను ఒక మైక్ ఆన్ చేసా, 2 మైక్స్ అయితే ఆన్ చేయలేదు. ఈ మైక్లో నేను ఫస్ట్ లెవెల్ ఆఫ్ నాయిస్ క్యాన్సిలేషన్ అయితే పెట్టా. నా రూమ్లో అయితే ఫ్యాన్ ఉంది. ఫస్ట్ లెవెల్ ఆఫ్ నాయిస్ క్యాన్సిలేషన్, సెకండ్ లెవెల్ ఆఫ్ నాయిస్ క్యాన్సిలేషన్కి ఫస్ట్ లెవెల్ ఆఫ్ నాయిస్ క్యాన్సిలేషన్ డిఫరెన్స్ అయితే మీరే చూడండి. నాకు తెలిసి మొబైల్లో ఎప్పుడైతే రికార్డ్ చేస్తామో ఫస్ట్ లెవెల్ ఆఫ్ నాయిస్ క్యాన్సిలేషన్ పెట్టినప్పుడు కూడా డిఫరెన్స్ అయితే ఉండదు. సేమ్ వాయిస్ అనేది ఉంటుంది, నాయిస్ క్యాన్సిలేషన్ కూడా అంతగా కాదు. సెకండ్ లెవెల్ ఆఫ్ నాయిస్ క్యాన్సిలేషన్ పోవాలంటే ఇంకొకసారి అనేది ప్రెస్ చేయాలి. ఇక్కడ ప్రెస్ చేస్తే ఇక్కడ చూడండి, ఒకసారి ప్రెస్ చేస్తే ఇది ఫస్ట్ లెవెల్ ఆఫ్ నాయిస్ క్యాన్సిలేషన్. ఇంకోసారి టైప్ చేసాము, ఇంకోసారి ప్రెస్ చేస్తే 2 టైమ్స్ అనేది లైట్ బ్లింక్ అవుతుంది. ఇది సెకండ్ లెవెల్ ఆఫ్ నాయిస్ క్యాన్సిలేషన్. ఈ సెకండ్ లెవెల్ ఆఫ్ నాయిస్ క్యాన్సిలేషన్లో నాయిస్ క్యాన్సిల్ అవుతుందో లేదని ఒకసారి మీరు అబ్జర్వ్ చేయండి. ఫ్యాన్ ఉంది, అంత టోటల్ ఎన్వైర్న్మెంట్ అంతా కొంచెం కూల్గానే ఉంది, బయట డిస్టర్బెన్స్ అంటూ ఏమీ లేదు. ఒకవేళ బయటికి వెళ్తే నాయిస్ క్యాన్సిలేషన్ ఎలా ఉంటుంది అనేది 3 లెవెల్ ఆఫ్ నాయిస్ క్యాన్సిలేషన్స్లో కూడా నీకు డిఫరెన్స్ అయితే చూపిస్తా. ఇప్పుడు ఇదే సేమ్ కంటైనర్ రూమ్లో థర్డ్ లెవెల్ ఆఫ్ నాయిస్ క్యాన్సిలేషన్ అని చేసి ఒకసారి నాయిస్ రిడ్యూస్ అవుతుందో లేదనేది చూద్దాము. ఇప్పుడు చూడండి, ఇంకొకసారి ప్రెస్ చేస్తున్నా. ఓకే, ఇప్పుడు నేను ప్రెస్ చేసినప్పుడు 3 టైమ్స్ లైట్ అనేది బ్లింక్ అయింది. ఇది థర్డ్ లెవెల్ ఆఫ్ నాయిస్ క్యాన్సిలేషన్. మనం ఎప్పుడైతే ఈ బటన్ నొక్కుతామో అప్పుడు 3 లైట్స్ అయితే పడుతుంది. అప్పుడు మనం నిర్ధారించవచ్చు థర్డ్ లెవెల్ ఆఫ్ నాయిస్ క్యాన్సిలేషన్ అనేది అలోలో ఉన్నట్టు. ఒకసారి మీరే అబ్జర్వ్ చేయండి, ఫస్ట్ లెవెల్ ఆఫ్ నాయిస్ క్యాన్సిలేషన్స్కి, సెకండ్ లెవెల్కి, థర్డ్ లెవెల్కి డిఫరెన్స్ ఏంది అన్నట్టు. మీరు ఎప్పుడైనా వీడియోని రికార్డ్ చేస్తున్నారంటే థర్డ్ లెవెల్ ఆఫ్ నాయిస్ క్యాన్సిలేషన్ పెట్టుకోవడమే మంచిది. మ్యాక్సిమం నాయిస్ క్యాన్సిలేషన్ ఏది అవుతుంది. మీరు చూడండి, ఇప్పుడు ఫ్యాన్ కూడా ఉంది. ఒకవేళ సరౌండింగ్స్ అయితే కూల్గానే ఉంది, బట్ ఫస్ట్ లెవెల్కి, సెకండ్ లెవెల్కి పోలిస్తే థర్డ్ లెవెల్ ఆఫ్ నాయిస్ క్యాన్సిలేషన్ అయితే చాలా ఎక్కువ ఉంది. ఒకసారి ఇప్పుడు బయటికి వెళ్ళి నాయిస్ క్యాన్సిలేషన్ అవుతుందో లేదో ఒకసారి చెక్ చేద్దాం. ఇప్పుడు ఇక్కడైతే చూడండి, ఫస్ట్ లెవెల్ ఆఫ్ నాయిస్ క్యాన్సిలేషన్ అయితే ఆన్ చేసా. పట్టుకున్నావా? నీట్గా ఉందా? అక్కడ నా కాల్ చూస్తా, నాకు సిగ్గైతుంది. వెంటనే మాట్లాడుకుంటూ వెళ్ళిపోతా. ఏం మాట్లాడాలో భయం అవుతుంది, అంతా నాకు కలుస్తారు. ఇప్పుడు సెకండ్ వస్తున్నాయి, థర్డ్ లెవెల్ ఆన్ చేసా.
ఇంకోసారి ఆన్ చేయ, ఇంకోసారి బటన్ నొక్కు, పవర్ బటన్. 2 లైట్స్ ఉన్నాయా? ఇప్పుడు మాట్లాడు. नमस्कार दोस्तों. చూసారా, నమస్కారం దోస్తు. సెకండ్ లెవెల్, థర్డ్ లెవెల్ ఆన్ చేయి. 3 times. బ్లింక్ 3 times అయింది. ఇప్పుడు ఏందని మాట్లాడు. ఎగ్జామ్ ఎట్లా రాసినావు ఈరోజు నువ్వు? మసాలంగా రాసిన. ఏమేమి క్వశ్చన్లు వచ్చినాయి? నేను క్వశ్చన్లా హూ వాస్ కెప్టెన్ జెన్నా, హూ వాస్ కెప్టెన్ జెన్నా అంట. ఇట్లా థర్డ్ లెవెల్ ఆఫ్ మ్యాథ్స్ సైన్స్ వితౌట్ మాట్లాడుతున్నారు. ఇంకా ఏంటని చెప్పు. నాకు సోషల్లో 77 మార్క్స్ వచ్చినాయి, 23 మార్క్స్ పోయాయి. నువ్వు కొడతావని అనుకున్నా, ఇంకా కొట్టలేదు. ఫ్రెండ్స్, మొత్తానికి అయితే మీరు చూశారు కదా, అవుట్ సైడ్ ఎలా ఉంది, ఇన్ సైడ్ ఎలా ఉంది అన్నట్టు. నేను మ్యాక్సిమం అబ్జర్వ్ చేసింది ఏంటి అంటే, నాయిస్ క్యాన్సిలేషన్ అయితే థర్డ్ లెవెల్ అయితే చాలా బాగుంది. బట్ దీని యొక్క డ్రాబ్యాక్ ఏది అంటే, మనం ఎక్కువ దూరం పోయినాం అనుకో, అట్లీస్ట్ ఆఫ్ కోర్స్ 25-30 మీటర్స్ అట్లా పోతే వీడియోకి లైక్ వాయిస్ అనేది కనెక్ట్ కావడం లేదు. దానివల్ల నాకు తెలిసిన డ్రాబ్యాక్. ఎక్కువ ఒకవేళ ప్రాంక్ వీడియోలు చేసేవాళ్ళు కొంచెం దూరం నుంచి రికార్డ్ చేస్తూ ఉంటారు కదా, ఆడియో అయితే ఆ టైంలో అయితే రికార్డ్ అయితే కాదు. సో ఎక్కువ డిస్టెన్స్ అయితే రాదు. ఒకవేళ హైట్స్ కూడా సేమ్ డిస్టెన్సే రాకపోతే హైట్స్ అనేది వేరీ కంపల్సరీ అవుతుంది. అదొక డ్రాబ్యాక్ అయితే చెప్పగలను. నాయిస్ క్యాన్సిలేషన్కి అయితే ఓకే. ఒకవేళ ప్రాంక్ చేసే వాళ్ళకైతే ఎక్కువ దూరంగా ఉండి భయపడుతూ చేస్తుంటారు కదా, అట్లా వాళ్ళకైతే మ్యాక్ అయితే సెట్ కాదు. ఒకవేళ దగ్గరుండి ఓకే భయపడుకునే వాళ్ళు ఫ్రెండ్స్తోనే తెలిసిన వాళ్ళతోనే చేస్తుంటారు కదా, అట్లా వాళ్ళకైతే మ్యాక్ అయితే రికమెండేషన్. ఓకే, థ్యాంక్స్ ఫర్ వాచింగ్ వీడియో. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్.